మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా మనం ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి దూరం ఎంతో తెలుసుకోవడానికి గూగుల్ మ్యాప్స్ వాడుతూ ఉంటాం. సింపుల్గా స్మార్ట్ ఫోన్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా దూరం ఎంత ఉంటుందో తెలుసుకుంటాం. అయితే హైదరాబాద్లో ఒక ఊరు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి ఇంకొక స్టేట్కి దూరం ఎంతో తెలుసుకోవాలి అన్నా జీరో మైల్ స్టోన్ ఎక్కడుంది అనేది చాలా మందికి తెలియదు. అలాగే మన భారతదేశానికి కూడా జీరో మైల్ స్టోన్ అనేది ఎక్కడుందో ఈరోజు నేను ఈ వీడియోలో చెప్తాను. ప్రస్తుతం నేను ఉన్నది అసెంబ్లీ ఎదురుగా. చూసారు కదా, ఇక్కడ అసెంబ్లీ కనిపిస్తుంది. అటువైపు చూసినప్పుడు అక్కడ మహాత్మా గాంధీ విగ్రహం కనిపిస్తుంటుంది. మహాత్మా గాంధీ విగ్రహానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లోనే మనకి హైదరాబాద్ కి సంబంధించిన జీరో మైల్ స్టోన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మహాత్మా గాంధీ విగ్రహానికి ఆపోజిట్ లోనే అక్కడ సెలూన్ కనిపిస్తుంది కదా, ఆ సెలూన్ దగ్గరే అక్కడ మనుషులు కనబడి ఉన్నారు కదా, అక్కడ కొంతమంది మనుషులు నిలబడి ఉన్నారు కదా, అక్కడ జీరో మైల్ స్టోన్ ఉంటుంది. ఆ జీరో మైల్ స్టోన్ దగ్గరికి వెళ్ళి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. అసెంబ్లీ ఎదురుగా ఉన్న హైదరాబాద్ జీరో మైల్ స్టోన్ ఇదే. ఈ హైదరాబాద్ జీరో మైల్ స్టోన్ స్తూపం మీదే మన భారతదేశానికి సంబంధించిన జీరో మైల్ స్టోన్ కూడా ఇటువైపు రాసి ఉంది. మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు. నేషనల్ హైవే 44 నాగ్పూర్. ఈ నాగ్పూర్ ఇక్కడ నుంచి 485 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు నాగ్పూర్ అనేది ఒక సెంటర్ పాయింట్ గా కనిపించింది. మన భారతదేశాన్ని కనెక్ట్ చేయడానికి, అక్కడి నుంచే దూరాన్ని లెక్క పెట్టడానికి జీరో పాయింట్ ని నాగ్పూర్ లో ఏర్పాటు చేశారు. ఈ నాగ్పూర్ అనేది అటు ఢిల్లీకి, ముంబై, కోల్కతా ఇతర ప్రాంతాలకు మిడిల్ పాయింట్ లో ఉండడం వల్ల జీరో మైల్ స్టోన్ ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే రోజు వేలాది మంది ఇక్కడి నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడి నుంచే మన ప్రయాణం మొదలవుతుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మన దూరాన్ని ఇక్కడి నుంచే లెక్క కడతాము అనేది మాత్రం ఎక్కువ మందికి ఐడియా ఉండదు. ఈ మధ్య కాలంలో దీని మీద ఒక పెద్ద డిస్కషన్ అయితే నడుస్తూ ఉంది. ఇటుగా వెళ్తున్న వారు ఇక్కడికి వచ్చి జీరో మైల్ స్టోన్ ఏంటి అనేది దీని గురించి ఇంట్రెస్టింగ్ గా తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం నాతో పాటు కొంతమంది లోకల్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఈ జీరో మైల్ స్టోన్ గురించి వాళ్ళకేం తెలుసో తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్కారం. ఏ ఊరు మీది? హైదరాబాదేనా? మీకు ఈ జీరో మైల్ స్టోన్ గురించి తెలుసా? తెలియదు. ఈ మధ్య కాలం మేము వింటా ఉన్నాము. అట్లనే అనుకోకుండా చూసినాను. ఇప్పుడు చూసిన తర్వాత ఇదేనా, మిమ్మల్ని చూసిన తర్వాత మరీ పర్టికులర్లీ అబ్జర్వ్ చేసినాం. అప్పుడు జీరో ఇదే అని. అసలు మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? మనము హైదరాబాద్కి ఇంత దూరంలో అంత దూరంలో ఉన్నాం అనుకుంటాం కదా, అసలు జీరో అనేది ఎక్కడుంది అనేది ఎప్పుడైనా అనిపించిందా? అంటే జనరల్గా ఆ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతుంటాం, కానీ మేము పుట్టి పెరిగింది హైదరాబాదే కాబట్టి జీరో అనుకుంటే మేము ఓల్డ్ సిటీ అనుకున్నాం. ఏదైతే చార్మినారు, లేకపోతే అప్పుడు పాతది బస్ డిపో ఉండే సిబిఎస్ దగ్గర, అంటే ఇట్లా రౌండ్ ఉన్నటువంటి బస్ షెల్టర్ ఉండే, అదే జీరో ఉండొచ్చు. ఎందుకంటే రోడ్డు మార్గం నుంచి ఆడ నుంచే స్టార్ట్ కాబట్టి బస్సులు ఆడ నుంచే స్టార్ట్ అయ్యి అది జీరో అనుకున్నాము. తర్వాత వాళ్ళు వీళ్ళు చర్చలు, మళ్ళీ ఇవాళ మిమ్మల్ని చూసిన తర్వాత ఏంది ఇది పర్టికులర్లీ అంటే ఇది జీరో అని ఇప్పుడు అర్థమైంది. అవును కదా, మాకు కూడా భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. మనం రోజు ఇటు నుంచే వెళ్తూ ఉంటాం, కానీ ఎప్పుడు ఈ రూట్లో ఇక్కడ ఒక జీరో ఉంది, దీన్ని తెలుసుకోవాలనే ఐడియా కూడా ఎవరికి రాదు. అంటే కొంత ఇట్లాంటి విషయాల్లో ప్రభుత్వం అవేర్నెస్ చేయాలి. అంటే పర్టికులర్లీ ఇక్కడ ఏదైనా బోర్డు పెట్టడము, అంటే ఇక్కడ నుంచి వందలాది మంది పోయినా ఎప్పుడు అబ్జర్వ్ చేసిన దాఖలాలు లేవు. నేనే చాలా సందర్భాలు వెళ్ళినా, మీ టీం కూడా వెళ్ళిరంట. ఇప్పటిదాకా మీ డ్రైవర్ కూడా నాకు చెప్పిండు, ఆయన కూడా చాలాసార్లు పోయినామన్నాం, ఎప్పుడు అబ్జర్వ్ చేయలేని. గవర్నమెంట్ దీనికి ఏదైనా సపరేట్గా ఒక బోర్డు పెట్టడం కానీ, దీని చరిత్ర భవిష్యత్ తరానికి తెలిసేటువంటి అంశం ఏదైనా చేసి ఉంటే అందరం చూసి ఉండేవాళ్ళము. ఇప్పటికైనా పర్యాటక శాఖ కానీ, లేదా దీనికి సంబంధించినటువంటి శాఖ ఏదైనా ఇట్లా ఒకటి ఏదైనా ఆర్చ్ లెక్క చేసి, అంటే ఇలా చిన్న దేవాలయాల దగ్గరనే ఆర్చ్ చేస్తారు కదా, ఒకవేళ ఇక్కడ ఏదైనా ఆర్చ్ చేసి జీరో మైల్ స్టోన్ అని పెడితే నెక్స్ట్ జనరేషన్కి తెలుస్తుండే. గూగుల్లో కూడా చూపిస్తలేదు. మీరు గూగుల్లో కూడా జీరో అని కొట్టండి, అది ఇక్కడ వస్తలేదు. బషీర్బాగ్ సర్కిల్ ఏదో చూపిస్తుంది. అంటే అది కూడా అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అనుకుంటే అన్నీ చేయొచ్చు, కానీ మనం తెలియని అనేక విషయాలు తెలిసింది కాబట్టి చాలా సంతోషం. హైదరాబాద్కి జీరో మైల్ స్టోన్ ఏంటి, అలాగే మన భారతదేశానికి జీరో మైల్ స్టోన్ ఎక్కడుందని తెలుసుకోవడం వల్ల మీలో నాలో ఎంతో సంతోషంగా అనిపిస్తుంది.
అలా మన ద్వారా కూడా ఇంకొంతమందికి తెలియడం వల్ల దీనివల్ల కూడా చాలా హ్యాపీనెస్, సంతోషం, అలాగే నాలెడ్జ్ కూడా వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ 0 మైల్ స్టోన్ గురించి మేము ఇక్కడ స్టోరీ చేస్తుంటే ఆటో వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వచ్చి వెళ్ళి చూస్తూ ఉన్నారనమాట. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వీళ్ళకి కూడా ఈ 0 మైల్ స్టోన్ గురించి తెలియదు. ఏమంటే మీరు ఎన్నేళ్లుగా ఇక్కడ ఆటో నడుపుతున్నారు? 25 ఏళ్ళుగా నడుపుతున్నారు కదా. హైదరాబాద్ కి ఇక్కడే సెంటర్ పాయింట్ 0 అనేది ఇక్కడి నుంచే దూరం మొదలవుతుంది అనేది మీకు తెలుసా? తెలియదు. ఇప్పుడు తెలుసుకున్నారుగా, ఎలా అనిపిస్తుంది? మీరు ఊబర్, ఓలా లాంటి యాప్స్ కూడా మీరు వాడుతూ ఉన్నారు కదా, ఇందులో మీకు ఎవరైనా ప్యాసింజర్ బుక్ చేసుకుంటే ఎంత దూరంలో ఉన్నారు అనేది చూపిస్తుంది. కానీ ఎక్కడి నుంచి మన ప్రయాణం మొదలవుతుంది అనేది ఇన్నేళ్ళు మీకు తెలియదు. ఇబ్బంది ఉన్నా నేర్చుకొని చేస్తున్నాం. ఇప్పుడు ఓలా ఊబర్ లేకపోతే నాకు లేదు. ఇక మీదట ఈ 0 మైల్ స్టోన్ గురించి అందరికీ చెప్తారా? ఎందుకంటే ఇన్నాళ్ళు అసెంబ్లీ చూపించే వాళ్ళు మీ ఆటో ఎక్కిన వాళ్ళకి. కావాలంటే అసెంబ్లీ, బిర్లా మందిర్, ట్యాంక్ బండి ఇవన్నీ చూపెట్టి, బుద్ధి విగ్రహం అని చూపెట్టేది చెప్పేది. కానీ 0 అనేది మాకు తెలియదు. ఈరోజు కొత్త విషయం తెలుసుకున్నట్టుందా? ఈరోజు కొత్తగా, ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి నేను ఆటో నడుపుతుంది. ఈరోజు కొత్త విషయం తెలుసు. అవును, హైదరాబాద్కి అసలు ఇక్కడి నుంచే మొదలైద్ది 0 మైల్ స్టోన్ అనేది. ఇలా ఎంతో మందికి తెలియదు. ఇందాక మనకి ఒక స్థానికుడు చెప్పినట్టుగానే ఖచ్చితంగా ఇక్కడ ఒకటి ఏదైనా పర్యాటక కేంద్రంగా, లేదంటే ఒకటి కనీసం 0 మైల్ స్టోన్ అని అందరికీ కనిపించేలాగా ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఇదిగోండి, ఇక్కడ చూసారా, ఇక్కడ ఉన్న ఈ అలెగ్జాండర్ సెలూన్ అనేది కూడా 1938 నుంచి ఉంది. అంటే శతాబ్ద కాలం కూడా గడిచిపోయింది ఈ సెలూన్ ఉండబట్టి. దీనికి ఎదురుగానే ఇక్కడ NH44 జాతీయ రహదారి 44 మీద హైదరాబాద్ 0 అంటూ ఈ 0 మైల్ స్టోన్ ఉండడం ఇప్పుడు అందరికీ ఆసక్తిగా మారింది.